A few moments later. Hey people, welcome back to the Mona World and welcome back to the one more informative vlog. ఈ రోజు వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే ఈ రోజు కార్తీక మాసం మొదటి సోమవారం. మైట్ బి మీకు ఈ వీడియో 2 to 3 days తర్వాత పోస్ట్ అవుతుంది. బట్ ఈ నెలలో ప్రతిరోజు పవిత్రమైనదే, అందులోనూ సోమవారం శివుడికి అత్యంత ప్రియమైన రోజు కాబట్టి ఇది మరింత ప్రత్యేకంగా ఉంటుంది. చలో కమింగ్ టు ద వీడియో. ఈ నెలలో ప్రతి సాయంత్రం ఒక దీపం గడప దగ్గర, ఒక దీపం తులసమ్మకి వెలిగించడం వలన మన ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీ నింపేస్తుంది. సో నేను మా గడపను శుభ్రంగా క్లీన్ చేసుకుని మంచిగా పసుపు రాసి వాకిల్ని కూడా శుభ్రం చేసి ముగ్గులు వేసుకున్నా. దీనివలన మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. గడప శుభ్రం చేయడం అంటే అదొక సాంప్రదాయం మాత్రమే కాదు, మన ఇంట్లో దైవశక్తి ప్రవేశించడానికి మనం ఇచ్చే ఆహ్వానం అన్నమాట. అవును, నాగుల చవితి ఎలా జరుపుకున్నారు? నేనైతే కొన్ని పర్సనల్ రీజన్స్ వలన జరుపుకోలేకపోయా. కానీ ఎప్పుడైనా మనస్ఫూర్తిగా పూజ చేస్తే అదే నిజమైన భక్తి కదా. సో ఈ November 9th ఆదివారం పున్నమి చవితి వస్తుంది. ఆ రోజు జరుపుకోవచ్చు అనమాట. సో మీలో ఎవరైనా జరుపుకోలేకపోతే 9th చేసుకోవచ్చు. ఎవరో ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయా. ఇంకా రెడీ అయ్యి పూజ చేసుకొని తులసమ్మ దగ్గర కూడా పూజ చేసి టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యా అన్నమాట. సో ఈరోజు మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పూర్తయ్యాక గుడికి వెళ్ళాలని నిర్ణయించుకుని టెంపుల్ బ్యాగ్ కూడా రెడీ చేసుకుంటున్నా. దానిలో అవసరమైన అన్ని పూజా సామాగ్రి లైక్ పసుపు, కుంకుమ, విభూది, ఆర్తి, దీపాలు, అగరబత్తులు, ఇంకా అక్కడ ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండి అన్నీ సర్దేసుకున్నా. నిజం చెప్పాలంటే నేను కార్తీక మాసం పూజలు అంత సీరియస్గా ఎప్పుడూ చేయలేదు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెంగా ఈ పూజలు అండ్ అలారంలా అమ్మ ఫోన్ చేసి ఈరోజు పూజ చేయాలి అంటే ఓకే మమ్మీ అని ఇంకా అలా పూజలు అలవాటు అయిపోయాయి. ఇంకా గుడికొచ్చి ఆ శివయ్యకి స్వయంగా నా చేతులతో పూజ చేసి ఆ చల్లటి నీటితో అభిషేకం చేసుకున్నా. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, నా హస్బెండ్ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు కదా, తన ఫ్రెండ్ పడి పూజను ఆ గుడిలో స్వాములకి పెట్టుకున్నారు. ఇది ఈ కార్తీక మాసంలో జరిగే మరో పవిత్రమైన ఆచారం. ఇప్పుడు కొంచెం వివరంగా అయ్యప్ప స్వామి దీక్ష గురించి చెప్పాలనిపించింది. ఎందుకంటే చాలామంది ఈ ఆచారాన్ని చూస్తారు కానీ దీని వెనుక ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మికత తెలుసుకోరు. సో నాకు తెలిసిన, నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీకు చెప్తా. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది చాలా పవిత్రమైన విషయం, అదే అయ్యప్ప స్వామి దీక్ష గురించి. అయ్యప్ప స్వామి దీక్షను సాధారణంగా మాండలికం అని అంటారు. అంటే 41 రోజుల కాలం. ఈ 41 రోజులు మనిషి ఒక నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతాడు. దీక్ష అంటే కేవలం ఒక మాల ధరించడమే కాదు, మన జీవితం మొత్తం మారే ఒక ఆధ్యాత్మిక ప్రస్థానం. ఇది మన శరీరానికి, మనసుకి, ఆత్మకి చేసే ఒక యాత్రలా ఉంటుంది. దీక్ష ప్రారంభించే ముందు గురుస్వామి దగ్గర మాల ధరించాలి. గురుస్వామి అంటే ఇప్పటికే అయ్యప్ప యాత్ర పూర్తి చేసిన వ్యక్తి అన్నమాట. ఆయనే మన మార్గదర్శకుడు కాబట్టి ఆయన్ని గురువుతో సమానంగా భావిస్తాం. మాల వేసేటప్పుడు స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి మనం మన జీవితాన్ని ఆ స్వామికి అంకితం చేస్తున్నట్లు ప్రమాణం చేస్తాం. ఓకే, ఇప్పుడు దీక్షలో పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం. యాజ్ యూజువల్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసి అయ్యప్ప స్వామికి పూజ చేస్తాం. ఆహార నియమాలకు వస్తే ఈ 41 రోజులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసం, మద్యం వీటన్నిటిని పూర్తిగా మానేయాలి. రోజులో ఒకసారి మాత్రమే భోజనం చేయడం మంచిది. దీన్ని ఏకభుక్తం అని అంటారు. కోపం, అహంకారం, అసూయ వంటి నెగిటివ్ థాట్స్ని దూరం పెట్టాలి. అయ్యప్ప స్వామి మాల సాధారణంగా తులసి, రుద్రాక్ష లేదా స్ఫటికతో ఉంటుంది.
మాలను ఎప్పుడూ తీయకూడదు. అది మనలో దైవశక్తికి సంకేతం. దాన్ని వేసుకున్న వారు సాధారణ మనిషి కాదు, ఒక స్వామి రూపం. ఇప్పుడు సైంటిఫిక్ రీజన్స్ అంటే శాస్త్రీయ కోణాన్ని చూద్దాం. శాస్త్రీయంగా చూస్తే ఈ 41 రోజులు మనం ఒక అలవాటు పాటిస్తే మన మైండ్ అండ్ బాడీ ఆ పద్ధతికి అలవాటు పడిపోతుంది. ఉపవాసం వలన మన డైజెస్టివ్ సిస్టమ్ ప్యూరిఫై అవుతుంది, ఎనర్జీ కూడా పెరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రం పలకడం వల్ల బాడీలో స్ట్రెస్ తగ్గి బ్లడ్ ప్రెషర్ బ్యాలెన్స్ అవుతుంది. చెప్పులు లేకుండా నడవడం వలన భూమి నుండి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్ళి ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అసలు ఆయన జన్మ కథే మనకు గొప్ప సందేశం ఇస్తుంది. విష్ణువు మరియు శివుడు ఇద్దరి శక్తి కలయికతో పుట్టిన అయ్యప్ప స్వామి తత్వమసి అని చెప్పిన మొదటి దేవుడు. అంటే నీలోనూ దేవుడు ఉన్నాడు అనే తత్వం అని అర్థం. దీక్షలో ఈ తత్వాన్నే జీవిస్తాం. అందుకే దీక్ష అయిపోయాక భక్తుడు శబరిమలకి యాత్ర చేస్తాడు. ఆ యాత్ర ఒక ఆత్మయాత్ర. అది మన లోపల ఉన్న అహంకారాన్ని, లోభాన్ని వదిలి పవిత్రత వైపు అడుగులు వేయడం. ఈ దీక్ష మనకు చెప్పే మాట ఒకటే: నీలో ఉన్న శక్తిని గుర్తించు, నీలోనే దేవుడు ఉన్నాడని గ్రహించు. మీరు ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించండి, ఆ శివయ్యను స్మరించండి. మీ జీవితం వెలుగుతో నిండిపోతుంది. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.